एक साल से। अब तो बारिश का रेट सीजन है साहब, इतनी तकलीफ है साहब, वो गरीबा है। अटल मार्ग बनाने के बाद पूरे गाँव के ले जाके वहाँ डाल दो साहब, कोई इतराज नहीं हुआ, फिक्सी बैठेगा नहीं है। वो प्रॉपर्टी अपनी म्यूनसिपल प्रॉपर्टी, जब तक तो सहारा है, डब्बा तो डालने का मौका दियो ना साहब। पानी पूरा बटन पे गिर रहा साहब। और कब है सर स्कूल पे तो नहीं सर स्टार्ट ఇప్పటివరకు 333 పట్టింది సార్. పట్టి వాటికి స్టెరిలైజ్ వ్యాక్సిన్ మళ్ళీ అదే వాటర్ వచ్చేస్తున్నాం సార్. మళ్ళీ అదే వాటర్ వచ్చేస్తుందా ఉంది సార్. నాకు తెలిసి మొత్తం మన మున్సిపల్ ఏ పని చేయాలి, మొక్కలకు మాత్రం విరుద్ధం పనిచేస్తారు. ఇతర ఏది పని చేయదు. లీగల్ కన్స్ట్రక్షన్ కావు, ఏం కావు, అసెస్మెంట్ కావు, ఏం కావు. ఓన్లీ కుక్కలకు రాగానే లీగల్ వస్తుంది. లీగల్ వచ్చినా కౌన్సిల్ సహకరిస్తారు కావాలంటే వేరే సార్ మొత్తం ఉంది. पानी उजा रहा है पूरे मसाला और नाले में से पानी जा रहा है. देख पाता हमने कुछ थोड़ा हटा शिकायत पब्लिक का एक काम नहीं लेकर दो नंबर दे रहे नए घर को दिलाना साहब नए घर तो आप फिर मिलते हुए चलना रहता है परेशान वही कुछ होगा साहब आप कुछ ఈ వాటర్ ఈ మంత్ లో మీకు ఒక అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంత్రులు టేకప్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ లేకుండా డైవర్ట్ చేస్తారా? 19.75 అప్రూవల్ వచ్చింది. మనకు 25 lakhs ఉంది. దానికి వేరే ప్రపోజల్ పంపని అడిగారు, మనం ఇంకేం పంపలేదు. ఏదైతే మీరు నాకేం చెప్పారు సార్? దాంట్లో 25 లక్షలకు సంబంధించి అది హోల్డ్ చేసి పెట్టిండ్రు, ఇవ్వలేదు. దాన్ని మార్చాలన్నా నామిక్లేచర్ ఏదైనా మారిస్తే మార్చేసి పెట్టి దాన్ని చేసుకోవచ్చు. లేదు దాన్ని వాళ్ళ ఇష్టం ప్రకారం మార్చడానికి లేదు. ఎప్పుడూ జరగాల్సిన సమావేశం, మరి ఎన్నికలన్నీ రావటం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోడ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగటం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో అవకాశం తీసుకుంటున్నాం. మనం గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి 20 కోట్లకు సంబంధించి టీయూఎఫ్ఐడిసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి. మరి ఎస్డిఎఫ్ వర్కులు మరి ఆ రోజు
అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. అదే రకంగా మనకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్ధాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసిండ్రు. అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి ఏమున్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగైన చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ, మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాలుగా వ్యాధులు వస్తాయి. మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మన డంప్ యార్డ్ ఇప్పుడు ఎరికేపల్లి దగ్గర ఏదైతే ఉందో